హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఐయుపిఏసి నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అంటే కర్బన సమ్మేళనాల తాలూకా ఐయుపిఏసి నామకరణం ఎలా ఇస్తాం. ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే వాటిని ఎలా మనం ఐయుపిఏసి నామకరణాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఈజీగా మనం సింపుల్గా ఐయుపిఏసి నామకరణాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నేను ఒక సింపుల్ ఫార్ములా ద్వారా ఐయుపిఏసి నామకరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏంటో ఫార్ములా అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రిఫిక్స్ ప్లస్ వర్డ్ రూట్ ప్లస్ సఫిక్స్ అని రాసి ఉంది. యాక్చువల్లీ ప్రిఫిక్స్ అంటే ఏంటి అంటే పూర్వపదం, అంటే ఫస్ట్ వర్డ్ అనమాట. సఫిక్స్ అంటే ఏంటి అంటే లాస్ట్ వర్డ్, చివరి పదం అనమాట. వర్డ్ రూట్ ఏంటి అంటే యాక్చువల్లీ మనం అనుకోవచ్చు ఏంటి అంటే మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్ వర్డ్ అని చెప్పొచ్చు, బట్ ఇది ముఖ్యమైన మెయిన్ వర్డ్ అనమాట. ఏంటో మెయిన్ వర్డ్. యాక్చువల్లీ ఈ వర్డ్ రూట్ గురించి చెప్పాలి అంటే ఈ వర్డ్ రూట్ అనేది ఏం చెప్తుంది అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, అంటే కార్బన్ని సీతో మనం ఇండికేట్ చేస్తాం కదా. ఈ కార్బన్ పరమాణువుల సంఖ్యని తెలియజేస్తుంది. ఈ కార్బన పరమాణువుల సంఖ్యను మనకి తెలియజేస్తుంది వర్డ్ రూట్. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఒక్క కార్బన్ ఆటం ఉంది అనుకోండి, కార్బన్ పరమాణు ఉంది అనుకోండి, దానికి రిప్రజెంట్ చేసి మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే మీథ్ అని రిప్రజెంట్ చేస్తాం. అదే 2 ఉంది అనుకోండి, ఈథ్ అని రిప్రజెంట్ చేస్తాం. అదే 3 ఉంటే ప్రోప్, అలానే 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, అలానే 8 ఉంటే ఆక్టా, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెకా. ఓకే, ఈ విధంగా మనం వర్డ్ రూట్ని డిసైడ్ చేస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటే కర్బన పరమాణువుల సంఖ్యని తెలియజేసేది వర్డ్ రూట్. అందుకే నేను చెప్పాను ఏంటి అంటే ముఖ్యమైన వర్డ్ అని, ముఖ్యమైన పదం. ఎందుకు మనం ముఖ్యమైన పదం అని చెప్తున్నామంటే ఇది కర్బన పరమాణువుల సంఖ్యని తెలియజేస్తుంది కాబట్టి. ఓకేనా, అది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రిఫిక్స్ సఫిక్స్ తెలిసిపోయింది అనుకోండి, ఈజీగా నేమింగ్ అనేది మనం ఇచ్చేవచ్చు. అయితే ప్రిఫిక్స్ సఫిక్స్ తెలియడానికి కంటే ముందు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని యూజ్ చేసుకుంటూ మనం ప్రిఫిక్స్ని సఫిక్స్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. ఓకే, అయితే ఫస్ట్ రూల్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ప్రిఫిక్స్ సఫిక్స్ వర్డ్ రూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు రూల్ 1 ఏంటి అంటే ఫస్ట్ రూల్. ఓకే, ఇక్కడ రూల్ 1. యాక్చువల్లీ రూల్ 1 ఏంటి అంటే మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా ఫస్ట్ మీరు లాంగెస్ట్ చైన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే లాంగెస్ట్ చైన్ అంటే కర్బన పరమాణువులతో ఒక గొలుసు, అంటే ఐ మీన్ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, అలా ఒక లాంగెస్ట్ చైన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ 2 ఎగ్జాంపుల్స్లో నేమింగ్ చెప్తాను. నేమింగ్ చెప్పడంతో పాటుగా రూల్ని కూడా అప్లై చేద్దాం. ఓకే, అందులో సఫిక్స్ వస్తుంది, ప్రిఫిక్స్ వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటో ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. CH3 CH2 CH3. ఓకేనా, క్లియరా? అలానే ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. CH3 CH2 CH3. ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబరింగ్తో సహా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ లాంగెస్ట్ చైన్, అయితే ఇక్కడ నేను నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెంబరింగ్ ఎలా ఇస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 1 2 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా కార్బన్ ఆటమ్స్ లేదు, అండ్ ఒక చైన్ ఫామ్ అయింది. ఇదే లాంగెస్ట్ చైన్ అవుతుంది. ఓకే, ఇదే లాంగెస్ట్ చైన్ అవుతుంది. అలానే ఇప్పుడు దీనికి నేమ్ ఎలా ఇస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే మనకి పదం ఏంటి, వర్డ్ రూట్ ఏంటి అవుతుంది? వర్డ్ రూట్ అనేది ప్రోప్ అవుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్కి ఇది వర్డ్ రూట్ అనేది ప్రోప్.
అయితే నేను ప్రోప్ ఒకటే ప్రో అనే రాశాను, ప్రోప్ అని రాయలేదు. యాక్చువల్లీ మనం అక్కడ ప్రోప్ అని రాస్తాం, పొల్ వస్తుంది. ఇప్పుడు 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, అందులో ఎక్కడైనా అన్ని సిగ్మా బాండ్సా డబల్ బాండ్సా మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ CH3 కార్బన్కి ఉన్నవి 4 వ్యాలెన్సీలు, కార్బన్ సింగిల్ బాండ్స్, ఇక్కడ సింగిల్ బాండ్స్ అంటే అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి, డబల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ లేవు. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే ప్రోప్ ఏన్. అంటే ఇక్కడ నేను రాసింది ఏంటి అంటే ఏన్ అని ఒకటి యాడ్ చేశా, ఏన్. యాక్చువల్గా వర్డ్ రూట్ 3 కార్బన్ పరమాణువులు ఉన్నట్లయితే వర్డ్ రూట్ ఏమవుతుంది అంటే ఇది వర్డ్ రూట్ ప్రోప్. బట్ ఇక్కడ నేను ఏన్ యాడ్ చేసి ప్రోప్ ఏన్ అని రాశాను. ఇది మీకు ఇంగ్లీష్లో అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే ఇది ప్రోప్, ఓకే, ఇది ఏన్. ఇది మనం సపరేట్ చేయొచ్చు ఇంగ్లీష్లో అయితే, ఓకే. తెలుగులో కాబట్టి నేను ఇట్లా బ్రాకెట్లో రాయడం జరిగింది. యాక్చువల్లీ ప్రోప్ ఏన్. ఏన్ అనేది ఏంటి అంటే సఫిక్స్, అది కూడా ప్రైమరీ సఫిక్స్. అంటే సఫిక్స్లో 2 రకాలు ఉంటాయి, ఇంకా సఫిక్స్లో 2 రకాలు ఉంటాయి. అందులో ఈ ఏన్ అనేది ఏంటి అంటే సఫిక్స్. ఇప్పుడు అర్థమైందా? ఏన్ అనేది ఏంటి అంటే సఫిక్స్. ఎప్పుడు మనం ఏన్ యూస్ చేస్తాము అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు. ఆల్రెడీ మీరు నేర్చు ఉంటారు కర్బన సమ్మేళనాలను అంటే వర్గీకరణలో సంతృప్త సమ్మేళనాలు, అసంతృప్త సమ్మేళనాలు. సంతృప్త సమ్మేళనం అంటే ఏంటి అంటే అన్ని సిగ్మా బాండ్స్ ఉంటే అది సంతృప్త సమ్మేళనం. అప్పుడు మనం ఏన్ అనే టర్మ్ని యూస్ చేస్తాం. క్లియరా? అంటే ఈ రూల్లో మనం ఏం చెప్పామంటే లాంగెస్ట్ చైన్ని తీసుకున్నాము, అట్ ద సేమ్ టైం ఒక సఫిక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం, ఓకే. సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ CH3 CH2 CH2 అండ్ CH3. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా CH3 CH2 CH2 CH2. ఒకసారి నెంబరింగ్ ఇవ్వండి, నెంబరింగ్ ఎట్లా ఇస్తామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 అంటే లాంగెస్ట్ చైన్. 4 కార్బన్ పరమాణువులు ఒక గోల్స్లా ఫామ్ అయినాయి, లాంగెస్ట్ చైన్ అయిపోయింది, ఓకే. అయితే ఇప్పుడు నేమ్ ఇద్దాం. నేమ్ ఎట్లా ఇద్దాం? ఆల్రెడీ మనం చెప్పాం 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 4 కార్బన్ పరమాణువులు ఉంటే మనకి రిప్రజెంటేషన్ అంటే వర్డ్ రూట్ ఏంటి అవుతుంది? వర్డ్ రూట్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే బ్యూట్, ఓకేనా? బ్యూట్. ఓకే. అయితే ఇక్కడ కంప్లీట్గా రాయట్లేదు బ్యూట్, ఎందుకంటే అన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయా లేవా? సిగ్మా బాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే బ్యూట్ ఏన్. ఇక్కడ కూడా మనం ఏం చేసాం? ఏన్ని యాడ్ చేసాం. ఏం దేని తెలియజేస్తుంది అంటే సాచురేటెడ్, అంటే సంతృప్త సమ్మేళనం, అన్ని సిగ్మా బాండ్సే ఉన్నాయి. అర్థమవుతుందా? ఇది అంటే ఈ ఏం ఏమవుతుంది మళ్ళా? సఫిక్స్. అది కూడా ఎటువంటి సఫిక్స్? ప్రైమరీ సఫిక్స్. అది క్లియర్? ఓకే. అయితే దీన్నే ఇంకో విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఎగ్జాంపుల్ని నేను ఇంకో విధంగా ఇస్తున్నాను. ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకోండి. CH3 CH2 CH2 CH3. ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, సేమ్ అవే కార్బన్ అవే హైడ్రోజన్ ఆటమ్స్తో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. CH3 CH3 CH3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్కి నెంబరింగ్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తారు నెంబరింగ్? ఎలా ఇస్తారు అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ 4 కార్బన్ పరమాణువులు ఉన్నాయి, ఇక్కడ నేను నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి 1 2 3. అయితే 4th కార్బన్ ఆటం లాంగెస్ట్ చైన్లో లేదు, అది సైడ్ చైన్లో ఉంది, అంటే శృంఖలాలుగా ఉంది, సైడ్ చైన్లో ఉంది, మెయిన్ చైన్లో లేదు, అంటే ఒక గొలుసు లాంగ్ చైన్లో లేదు. అంటే ఇక్కడ లాంగెస్ట్ చైన్ ఫామ్ చేసినవి ఏంటి అంటే 3 కార్బన్ ఆటమ్స్ మాత్రమే, 3 కార్బన్ పరమాణువులు మాత్రమే, ఓకేనా? అయితే ఇప్పుడు 3 కార్బన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి దీన్ని వర్డ్ రూట్ ఏమవుతుంది అంటే ప్రోప్, ఓకే. అయితే ఇక్కడ ప్రోప్ ఏన్ అనే సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి
ప్రోపేన్. ఇంతకుముందు చెప్పినట్టుగా 3 కార్బన్ పరమాణువులు ఉన్నాయి. లాంగెస్ట్ చైన్ మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్లో 4 కార్బన్ పరమాణువులు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం 3 కార్బన్ పరమాణువులను తీసుకుంటున్నాం. ఎందుకు అది డిస్కస్ చేద్దాం. ఓకే, లాంగెస్ట్ చైన్లో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉన్నాయో అదే లాంగెస్ట్ చైన్, అదే మన వర్డ్ రూట్ అవుతుంది. ఇది ఒక పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ప్రోపేన్ అని రాసేసా. అయితే ఈ మిథైల్ గ్రూప్ సంగతి ఏంటి? ఈ మిథైల్ గ్రూప్ ఎన్నో కార్బన్ మీద ఉంది? 2వ కార్బన్. అంటే ఈ మిథైల్ గ్రూప్ అనేది మనకి లాంగెస్ట్ చైన్లో లేదు కాబట్టి ఇది ఒక ప్రతిక్షేపకం అవుతుంది. ఇదేమవుతుంది? ప్రతిక్షేపకం. అయితే ఈ ప్రతిక్షేపకాలన్నీ ఎక్కడ రాస్తాము? గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ప్రతిక్షేపకాలన్నీ ఎక్కడ రాస్తామంటే ప్రిఫిక్స్గా రాస్తాం. ఓకే, ప్రతిక్షేపకాలన్నీ ఎక్కడ రాస్తాము? ప్రిఫిక్స్గా రాస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏను అంటే సాచురేటెడ్ కాంపౌండ్ అని సఫిక్స్లో రాసాం, ప్రతిక్షేపకాలు ఎక్కడొచ్చినా కూడా ప్రిఫిక్స్లో రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతిక్షేపకాలు ఎక్కడొచ్చినా ప్రిఫిక్స్లో రాస్తాం. అంటే ఇక్కడ ఇది ప్రతిక్షేపకం. ఓకే, అయితే ఇప్పుడు ఇదేంటి? దీని పేరేంటి అంటే మిథైల్. ఓకే, ఎన్నో కార్బన్ మీద ఉంది? 2వ కార్బన్. నెంబర్ కూడా ఇంపార్టెంట్, 2వ కార్బన్ మీద ఉంది కాబట్టి 2-మిథైల్ ప్రోపేన్. 2-మిథైల్ ప్రోపేన్. ఓకే, ఇది మన కాన్సెప్ట్. అంటే ఈ ఎగ్జాంపుల్స్తో మనం ఏం చెప్పాం? సఫిక్స్ గురించి చెప్పాము, ప్రిఫిక్స్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే ప్రతిక్షేపకాలని చెప్పాం. ఓకేనా? అయితే ఇంకొక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం. CH3 CH CH2 CH3 CH2 CH3. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నెంబరింగ్ కంటే ముందుగా లాంగెస్ట్ చైన్ అంటే పెద్ద గొలుసు కావాలి. ఎట్లా తీసుకుందాం? ఒకసారి నేను ఒక గొలుసు తీసుకుంటున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 ఇది ఒక గొలుసు వచ్చింది. ఇంకొక లాంగెస్ట్ చైన్ కూడా వస్తుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇంకొక లాంగెస్ట్ చైన్ అనేది ఏంటి అంటే 1 2 3 4 5. అంటే ఈ చైన్లో బ్లూ కలర్లో ఉన్న నెంబరింగ్లో 4 కార్బన్ ఆటమ్సే ఉన్నాయి. అలానే ఈ గ్రీన్ కలర్లో ఉన్న నెంబరింగ్లో 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు లాంగెస్ట్ చైన్ ఏమవుతుంది? 5 కార్బన్ ఆటమ్స్. కాబట్టి ఈ బ్లూ కలర్లో ఉన్న నెంబరింగ్ని కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక రూల్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి రూల్ అనేది? ఈ ప్రతిక్షేపకం అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేది ప్రతిక్షేపకం కదా, ప్రతిక్షేపకాలు ఎప్పుడు కూడా ఓకే రూల్ 2 ప్రతిక్షేపకాలు ఎప్పుడు కూడా లీస్ట్ నెంబర్నే పొంది ఉండాలి. ఓకే, అంటే తక్కువ సంఖ్య, లీస్ట్ నెంబర్. ఓకే, లోవెస్ట్ నెంబర్నే ఉండాలి. అంటే 1 2 3. ఒకవేళ మీరు రైట్ సైడ్ నుంచి వచ్చారనుకోండి, ఇక్కడ 1 2 3. ఓకే, అప్పుడు కూడా 1 2 3, ఇక్కడ కూడా 1 2 3, సేమ్ ప్రాబ్లం లేదు. బట్ ప్రతిక్షేపకాలు ఎప్పుడు కూడా లోవెస్ట్ నెంబర్లో ఉండాలి. ఓకే, అయితే ఇప్పుడు నేమ్ ఏమవుతుంది? ఇక్కడ కార్బన్ పరమాణువులు ఎన్ని ఉన్నాయి? 5. అంటే పెంట్. అన్నీ సింగిల్ బాండ్సే కాబట్టి ప్రాబ్లం లేదు. పెంట్ ఏన్. ప్రతిక్షేపకం ఏమవుతుంది? మిథైల్. అది కూడా ఎన్నో కార్బన్ మీద ఉంది? 3rd. అంటే 3-మిథైల్ పెంటేన్. ఓకే, అర్థమవుతుందా? క్లియర్? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇప్పుడు ప్రిఫిక్స్ కోసం. అంటే ప్రతిక్షేపకాలు అన్నీ కూడా ప్రిఫిక్స్లే. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. CH3 CH Cl CH2 CH3. ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, అదే ప్రతిక్షేపకం ఉంది, లాంగెస్ట్ చైన్ ఉంది, నెంబరింగ్ ఇప్పుడు కావాలి. నెంబరింగ్ కావాలంటే ఎలా ఇవ్వాలి? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలా, రైట్ నుంచి లెఫ్ట్కి రావాలా? అయితే ఒకటి నేను రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చామనుకోండి, ఒక నెంబరింగ్ ఇద్దాం. రైట్ నుంచి లెఫ్ట్కి ఒక నెంబరింగ్ 1 2 3 4. లెఫ్ట్ నుంచి రైట్కి కూడా ఒక నెంబరింగ్ ఇద్దాం. ఓకే, 1 2 3 4. అయితే ఆల్రెడీ నేను ఒక రూల్ చెప్పున్నా, సెకండ్ రూల్. ఏంటి రూల్ అంటే
ప్రతిక్షేపకాలు ఎప్పుడు కూడా లీస్ట్ నెంబర్ ఉండాలి, అంటే తక్కువ నెంబర్ ఉండాలి. లెఫ్ట్ టు రైట్ వెళ్తే తక్కువ నెంబర్ వస్తుందా, రైట్ టు లెఫ్ట్ వస్తే తక్కువ నెంబర్ వస్తుందా? లెఫ్ట్ టు రైట్. అంటే ఈ లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ అనేదే కరెక్ట్ నెంబరింగ్, ఈ నెంబరింగే కరెక్ట్. అయితే ఇప్పుడు నేమ్ రాద్దాం. కార్బన్ పరమాణులు ఎన్ని ఉన్నాయి? 4. సిగ్మా బాండ్స్ అంటే బ్యూటేన్. మిథైల్ గ్రూప్స్ ఎక్కడ? క్లోరో, ఇది క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ ప్రతిక్షేపకం కాబట్టి క్లోరో. ఎన్నో కార్బన్ మీద ఉంది? సెకండ్. 2 క్లోరో. ఓకే, 2 క్లోరో బ్యూటేన్. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రిఫిక్స్కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ CH3 CHCl CHCl CH3 అంటే ఇప్పుడు ఏం లేదు, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 2 క్లోరిన్ పరమాణువులు ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేయండి. మీరు లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చిన, రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చిన నెంబరింగ్ అనేది సేమ్, ఎందుకంటే 1 2 3 4 సెకండ్ థర్డ్ మీదనే క్లోరిన్లు ఉంటాయి, అటు నుంచి ఇచ్చిన సెకండ్ థర్డ్ మీదనే ఉంటాయి. సింపుల్ థింగ్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఏంటిది, 4 కార్బన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి బ్యూటేన్ అని సిగ్మా బాండ్స్ అని, అలానే సెకండ్ థర్డ్ మీద క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2,3 డై క్లోరో బ్యూటేన్. ఇనఫ్ ఆన్సర్. అర్థమవుతుందా? అలానే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక సేమ్ ఎగ్జాంపుల్ CH3 CHCl CHBr CHO2 CH3. ఇప్పుడు నెంబరింగ్ ఎట్ నుంచి ఇవ్వాలి? లెఫ్ట్ నుంచి రైటా, రైట్ నుంచి లెఫ్టా? లెఫ్ట్ నుంచి రైట్ ఇస్తే క్లోరిన్కి 2, బ్రోమిన్కి 3 వస్తుంది. రైట్ నుంచి లెఫ్ట్ ఇస్తే 1 2 ఇక్కడ 1 2 3 4 వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? లెఫ్ట్ నుంచి రైట్. ఓకే, ఎందుకంటే ఒక రూల్ ఏంటి అంటే లోవెస్ట్ నెంబర్ రావాలి. ఓకే, ఒకవేళ 2 ఉన్నాయనుకోండి సమ్, అంటే ఇక్కడ 2 3 2 + 3 ఎంత? 5. అటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్ వచ్చారు అనుకోండి 1 2 3 4 3 4, రైట్ నుంచి లెఫ్ట్ వస్తే 3 4 3 4 వస్తే 7 అయిపోతుంది. ఓకే, అంటే సమ్ చూసుకోవాలి. క్లియర్ అయినా? సమ్ చూసుకుంటే సరిపోతుంది, అంటే 2 3 కరెక్ట్. ఇప్పుడు నేమ్ ఇద్దాం. ఏంటి? 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి, అంటే పెంటేన్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇంకొక పాయింట్ ఉంది, అన్ని సిగ్మా బాండ్సే కాబట్టి పెంటేన్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే క్లోరిన్ బ్రోమిన్ 2 డిఫరెంట్. ఒకవేళ 2 సేమ్ అయ్యి అనుకోండి డైక్లోరో లేకపోతే డైబ్రోమో ఏదో మనం యూజ్ చేస్తున్నాం, డై లేక ట్రై లేక టెట్రా అని మనం యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి అన్నీ కూడాను డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతారు. అంటే ఇది క్లోరో, ఇది బ్రోమో. అంటే ఆల్ఫాబెటికల్ ప్రకారం ఏది ఫస్ట్ వస్తుంది? బ్రోమిన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్కి వచ్చేసరికి 3 బ్రోమో సారీ 1 2 ఓకే సరిపోయింది. 3 బ్రోమో 2 క్లోరో పెంటేన్. ఇది ఆన్సర్. 2 బ్రోమో 2 క్లోరో పెంటేన్. అదవుతుందా? క్లియరా? ఇంకొక ఎగ్జాంపుల్ ఎలాంటిదే ఇద్దాం. CH3 CHCl CHBr CH3. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి నెంబరింగ్ అనేది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇచ్చిన సేమ్. రూల్ నెంబర్ 3 చూసుకోండి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇచ్చిన రూల్ నెంబర్ 4 అవుతుంది. రూల్ నెంబర్ 1 ఏమవుతుందంటే లాంగెస్ట్ చైన్. రూల్ నెంబర్ 2 ఏమవుతుందంటే ప్రతిక్షేపకం లీస్ట్ నెంబర్ ఉండాలి. రూల్ నెంబర్ 3 ఏమవుతుందంటే ప్రతిక్షేపకం లీస్ట్ నెంబర్ ఉండాలి. ఒకవేళ 2 ఉన్నట్లయితే సమ్ కూడా లీస్ట్ ఉండాలి.
రూల్ నెంబర్ 4కి వచ్చేసరికి ఇలాంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఇస్తే అంటే ఎటు నుంచైనా సేమ్ ప్రతిక్షేపకాలు స్థానాలు వచ్చినట్లయితే అప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇక్కడ క్లోరిన్ బ్రోమిన్ అంటే క్లోరో బ్రోమో అంటే ఇప్పుడు లీస్ట్ ఏంటి ఆల్ఫాబెటికల్ ఫస్ట్ వస్తుంది ఏంటి బ్రోమో. కాబట్టి నెంబరింగ్ అనేది రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి. 1 2 3 4 అర్థమవుతుందా. లెఫ్ట్ టు రైట్ ఇస్తే రాంగ్ అవుతుంది, ఎందుకంటే లెఫ్ట్ నుంచి వెళ్ళినా రైట్ నుంచి వచ్చినా రెండు సేమ్ వస్తుంది. కానీ ఏది కరెక్ట్ అంటే ఇందులో ఆల్ఫాబెటికల్ ప్రకారంగా మనం చూసుకొని ప్రతిక్షేపకానికి లీస్ట్ నెంబర్ ఇచ్చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది 4 ఉన్నాయి అంటే ఇప్పుడు బ్యూట్ సిగ్మా బాండ్సే కాబట్టి బ్యూట్ ఏన్, తర్వాతను సెకండ్ మీద బ్రోమో, థర్డ్ మీద క్లోరో అంటే 2 బ్రోమో, ఆ తర్వాతను 3 క్లోరో బ్యూటేన్. అర్థమైందా, ఇది ఆన్సర్. అంటే ఇంతవరకు మ్యాక్సిమం మనం ప్రిఫిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రిఫిక్స్ల గురించి అంటే ఇప్పుడు ఏంటి ప్రిఫిక్స్లు అంటే ఏంటి అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రతిక్షేపకం. ఓకే, ప్రతిక్షేపకం. ఓకే, అయితే ఈ ప్రతిక్షేపకాలు ఎప్పుడు కూడా ప్రిఫిక్స్లో రాస్తాం, నెంబరింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ఇప్పుడు ఇచ్చే నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి సఫిక్స్ల గురించి ఇంకొక ఎగ్జాంపుల్. ఆల్రెడీ మనం సఫిక్స్ అంటే ఏనని చెప్పాను కదా, ఇంకొక ఎగ్జాంపుల్. CH3 CH డబల్ బాండ్ CH2 ఇంకొక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఎలా నేమ్ ఇస్తాం, నెంబరింగ్ ఇవ్వండి. అయితే ఇక్కడ ఇంకొక రూల్ ఏంటి అంటే డబల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ కాకుండా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ ఇవ్వడానికి రూల్ ఏం లేదు. డబల్ బాండ్స్గా ఉన్నట్లయితే డబల్ బాండ్స్ ఫస్ట్ ఇవ్వాలి. అంటే డబల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇవ్వాలి. అంటే 1 2 3. ఏ కార్బన్ మీద ఉంది డబల్ బాండ్, ఫస్ట్ కార్బన్ మీద. ఓకే, ఇప్పుడు నేమ్ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 అంటే ప్రోప్. జాగ్రత్తగా వినండి, రాయలేదు ఇంకా, ఇది ప్రోప్. అయితే అన్ని సిగ్మా బాండ్స్ ఉంటే ప్రోపేన్ అయిపోతుంది. ఇప్పుడు డబుల్ బాండ్ ఉంది కాబట్టి ప్రోపీన్ అంటే ఇదేమవుతుందంటే డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, ఇది ప్రైమరీ సఫిక్స్. అర్థమవుతుందా, ప్రైమరీ సఫిక్స్. ఓకే, క్లియరా. ఒకవేళ డబల్ బాండ్ పొజిషన్ మారింది అనుకోండి, ఇక్కడైతే నేమ్ ఇవ్వక్కర్లేదు, నెంబరింగ్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఎటు నుంచి చూసుకున్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. CH3 డబల్ బాండ్ CH డబల్ బాండ్ CH3. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను, CH3 బాండ్ CH2 బాండ్ CH డబల్ బాండ్ CH2. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నెంబరింగ్ ఎలా ఇస్తారు. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో నెంబరింగ్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎటు నుంచి చూసినా డబల్ బాండ్కి లీస్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఇస్తున్నాను. 1 2 3 4. 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీని నేమ్ ఏమవుతుంటే బ్యూట్ యాక్చువల్లీ బ్యూటీన్, కానీ ఈన్ అనేది ఎక్కడ ఉంది, సెకండ్ కార్బన్ మీద ఉంది కాబట్టి బ్యూట్ 2 ఈన్ అని రాయొచ్చు, లేకపోతే 2 బ్యూటీన్. అంటే ఇక్కడ 2 దేని రిప్రజెంట్ చేస్తుందంటే డబల్ బాండ్. కొన్నిసార్లు ఇలా కూడా ఇస్తారు ఆన్సర్, బ్యూట్ 2 ఈన్ ఇలా ఇచ్చినా కూడా కరెక్టే. ఓకేనా. ఇప్పుడు దీనికి వచ్చేసరికి సింపుల్ థింగ్, నెంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి, రైట్ నుంచి లెఫ్ట్ ఇవ్వాలి. డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1 2 3 4. ఓకే, ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి బ్యూటీన్, కానీ ఫస్ట్ కార్బన్ మీద ఉంది కాబట్టి 1 బ్యూటీన్. ఓకే, ఇది ఎగ్జాంపుల్స్, సమ్ ఎగ్జాంపుల్స్. ఇంకొక ఎగ్జాంపుల్, చాలా ఉన్న ఎగ్జాంపుల్స్, జస్ట్ కేర్ఫుల్, డోంట్ వరీ. మ్యాక్సిమం అన్ని ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్ చేయడానికే మ్యాక్సిమం ఇస్తున్నాను ఇందులో. ఓకే, నెక్స్ట్ CH3 C ట్రిపుల్ బాండ్ CH3. దీన్ని ఏమేమవుతుంది అంటే ఇక్కడ ఏంటుంది, ట్రిపుల్ బాండ్ ఉంది. ఓకే,
అంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి 1 2 3 4 అంటే ఇక్కడ నేమ్ ఏమవుతుందంటే బ్యూటైన్ బ్యూటైన్ అంటే ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఐన్ అంటే ట్రిపుల్ బాండ్కి సంబంధించిన రిప్రజెంటేషన్ ఐన్ అంటే ఇది కూడా ప్రైమరీ సఫిక్స్. ఓకే క్లియరా? ప్రిఫిక్స్ గురించి మాట్లాడుకున్నాం, సఫిక్స్ గురించి మాట్లాడాం. అయితే సఫిక్స్లో సెకండరీ సఫిక్స్ ఒకటి ఉంది, ప్రిఫిక్స్లో సెకండరీ ప్రిఫిక్స్ ఒకటి ఉంది. ఏంటవి ఒకసారి చూద్దాం. ఓకే కొన్ని ఎగ్జాంపుల్స్, ఎక్కువేమి ఇవ్వను. ఓకే సెకండరీ సఫిక్స్ ఏంటంటే CH3 CH2 CH2OH. ఏమీ లేదు, ఫంక్షనల్ గ్రూప్స్. అంటే మీకు ఆల్కహాల్స్ అంటే తెలుసు, ఆమ్లాలు అంటే తెలుసు, తర్వాతను ఎస్టర్లు అంటే తెలుసు, తర్వాత ఆల్డిహైడ్స్ అంటే తెలుసు, కీటోన్స్ అంటే తెలుసు. వాటి తాలూకు అవి ఉన్నట్లయితే ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు అవి. ఇది OH ఉంది, ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్. కంపల్సరీ ఎక్కడైతే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందో దానికి లీస్ట్ నెంబర్ ఉండాలి. ఇక్కడ OH ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రోప్. ఓకే ప్రోప్. అయితే ఇక్కడ నేమ్ ఏంటవుతుందంటే ప్రోపేన్. యాక్చువల్లీ ప్రోపేన్. ఓకే ప్రోపేన్. ఓకే అయితే ఇక్కడ OL అనేది యాడ్ అవుతుంది, అంటే ఆ ఓల్ ప్రొపనోల్ ఓల్ అంటే ఇంగ్లీష్లో ఇక్కడ రాస్తున్నాను, క్లియర్గా ఉంటుంది. యాక్చువల్లీ ప్రోప్. ఓకే అని సిగ్మా బాండ్స్ కాబట్టి AN, OH ఉంది కాబట్టి OL అంటే ప్రొపనోల్. అంటే ఇక్కడ OHకి రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఓల్. ఓకే ఇది సెకండరీ సఫిక్స్. ఇది కూడా లాస్ట్లోనే కదా రాశారు ఓల్ అనేది. ఓకేనా? ఆ ఓల్ కూడా ఎక్కడ రాశారు? ప్రైమరీ సఫిక్స్ తర్వాత రాస్తున్నాం. ఓకేనా? అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీకు క్లియర్గా ఉంటుంది. CH3 CH2 CHO. యాక్చువల్లీ CHO అంటే ఏమిటి అంటే ఆల్డిహైడ్. ఇదేంటి అంటే ఆల్డిహైడ్. అయితే ఆల్డిహైడ్కి IUPAC నేమ్ ఏంటి రాస్తాము అంటే ఆల్. ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తాం? మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకొక రూల్ ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ ఏది ఇచ్చినాక ఆల్డిహైడ్ అని, కీటోన్ అని, ఆమ్లం అని, ఎస్టర్ అని, ఎన్హైడ్రైడ్స్ అని ఏది ఇచ్చినా కూడా లీస్ట్ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఇది లీస్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్, థర్డ్ నెంబర్. 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అంటే ప్రోప్. ఇంగ్లీష్లో రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రోప్. ఓకేనా? అన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. అండ్ ఇది ఏంటి ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఆల్డిహైడే కదా. ఈ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కాబట్టి దానికి IUPAC నేమ్ ఏంటంటే ఆల్ కాబట్టి AL ఆల్. ప్రొపనాల్. ఇప్పుడు మీ తెలుగులో రాసుకుంటే ప్రొపనాల్. ఓకే అంటే ఇంగ్లీష్లో అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ కీటోన్ తీసుకుందాం. CH3 C డబల్ బాండ్ O, ఇది కీటోన్ అంటారు. CH2 CH3. ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉండాలి? ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైటా, రైట్ నుంచి లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి రైటే ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ C డబల్ బాండ్ O ఫంక్షనల్ గ్రూప్ లీస్ట్ నెంబర్ రావాలి. 1 2 3 4. ఓకేనా? 4 కార్బన్ పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్లో రాద్దాం బ్యూట్ అని సిగ్మా. అంటే ఈ డబుల్ బాండ్ విడిచిపెట్టండి. కార్బన్కి చూసుకున్నట్లయితే అన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. దీన్ని ఏమంటారు అంటే కీటోన్. దీనికి IUPAC రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఓన్. మళ్ళీ ఇంకోసారి CH3 C డబల్ బాండ్ O. ఇంకో ఎగ్జాంపుల్ CH3 C డబల్ బాండ్ O CH3. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా C డబల్ బాండ్ O గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ లీస్ట్ నెంబర్ ఉండాలి. 1 2 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో రాద్దాం
ప్రోప్. ఓకే, అన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఏన్. అయితే ఇంకో విషయం, ఈ డబల్ బాండ్ని విడిచిపెట్టండి, ఇది ఫంక్షనల్ గ్రూప్లో ఇన్వాల్వ్ అయిన డబల్ బాండ్స్. మీరు డబల్ బాండ్స్ చూడాలంటే కార్బన్కి మధ్యలో ఉన్న డబల్ బాండ్స్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఈ కీటోన్ను, ఇది గ్రూప్ ఏంటి అంటే కీటోన్. ఈ కీటోన్కి ఐయుపిఏసి రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఓఎన్ఈ, నాట్ వన్, ఓన్. ప్రొనౌన్సియేషన్ ఏంటి అంటే ఓన్. ఓకే, అంటే ఇక్కడ ఓన్. ప్రొపనోన్, తెలుగులో రాయాలనుకుంటే ప్రొపనోన్. వీటికి ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, కాబట్టి అది మనం యూజ్ చేసాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏన్ అనేది ప్రైమరీ సఫిక్స్ అయితే ఓన్ అనేది సెకండరీ సఫిక్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెకండరీ సఫిక్స్ అంట ఓల్, ఆల్డిహైడ్ కానీ, కీటోన్ కానీ, ఆమ్లం కానీ, ఎస్టర్ కానీ అవి ఉన్నట్లయితే సెకండరీ సఫిక్స్. డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్లయితే ప్రైమరీ సఫిక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రిఫిక్స్కి సంబంధించి సెకండరీ ప్రిఫిక్స్ ఒకటి ఉంది, ప్రైమరీ ప్రిఫిక్స్ ఒకటి ఉంది. ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇది బెంజిన్. ఈ బెంజిన్ మీద ఇక్కడ ఒక OH. ఓకే, అండ్ CH3. ఓకే, అలానే ఇక్కడికి వచ్చేసరికి C2H5. ఏంటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు? సారీ, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ హియర్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సైక్లిక్ రింగ్ అనమాట, అంటే ఒక వలయంలో ఉంది, ఒక రింగ్ లైక్లో ఉన్నాయి. కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే మీరు కౌంట్ చూసుకున్నట్లయితే 4, 1 2 3 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ద నేమ్ ఏమవుతుంది అంటే బ్యూట్. అన్ని సిగ్మా బాండ్సే కాబట్టి బ్యూటేన్, నో డౌట్గా రాసేస్తాను ఎగ్జాంపుల్ నేమ్. కానీ పదానికి దీనికి చూసుకున్నట్లయితే ఒక చిన్న తేడా ఉంది. ఏంటో తేడా అంటే నార్మల్గా ఉంటే బ్యూటేన్ సరిపోతుంది, ఇది బ్యూటేనా కాదు. ఏంటంటే ఇది సైక్లిక్లో ఉంది, రింగ్లో ఉంది, కాబట్టి దీనికి ముందు ఏం యాడ్ చేస్తారు అంటే సైక్లోబ్యూటేన్. ఇదే ప్రైమరీ ప్రిఫిక్స్. ఇంతకుముందు మనం నేర్చుకున్న ప్రిఫిక్స్లన్నీ సెకండరీ ప్రిఫిక్స్లు అవుతాయి. అంటే ఒకవేళ ప్రతిక్షేపకాలు ఉంటే సైక్లో కంటే ముందు రాయాలి. ప్రతిక్షేపకాలు ఉన్నట్లయితే సైక్లో కంటే ముందు రాయాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. CH2 CHCl CH2 CH2. ఓకే, ఇక్కడ సేమ్ అదే ఇచ్చాను, బట్ ఒక ప్రతిక్షేపకం ఉంది. అయితే ఇప్పుడు నెంబరింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మీకు తెలిసిందే. ఇప్పుడు నెంబరింగ్ అనేది లీస్ట్ నెంబర్ ఉండాలి. ఓకే, అంటే ప్రతిక్షేపకంకి లీస్ట్ నెంబర్ ఉండాలి ఇక్కడ. ఇక తర్వాత మీ ఇష్టం 1 2 3 4. అయితే సింపుల్ థింగ్, ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే బ్యూట్ అని సిగ్మా బాండ్సే, బ్యూటేన్. అలానే సైక్లిక్లో ఉంది కాబట్టి సైక్లోబ్యూటేన్. అలానే ఒక అంటే ఒక ప్రతిక్షేపకం ఉంది ఫస్ట్ కార్బన్ మీద, అంటే ఏంటి 1 క్లోరో సైక్లోబ్యూటేన్. ఇక్కడ నీట్గా రాస్తున్నాను నేమ్ 1 క్లోరో సైక్లోబ్యూటేన్. ఓకే, ఇది ఎగ్జాంపుల్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, లేదు అంటే మీరు ప్రిపేర్ అయిన టైంలో ఇంకేమైనా
డౌట్స్ ఉన్నా లేకుంటే ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే దానికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది, దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు వీడియో లైక్ చేసినట్టయితే అంటే నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.